హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇవాళ గుడికి వచ్చేసాము. మేము అంటే అక్క వాళ్ళు ఫామ్ నుంచి కూడా వచ్చేసారు. అందరం కలిసి ఇవాళ గుడికి వచ్చాము, బాలాజీ టెంపుల్కి. ఏంది గుళ్ళు గోపురాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇవాళ గుళ్ళో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అంటే 1 వీక్ జరుగుతుంది. సో మేమైతే ఇప్పుడు వెళ్ళామన్నమాట. కానీ బ్రహ్మోత్సవాలు వీకెండ్లో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అందరు వస్తారు కాబట్టి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, అటు నుంచి పై దాకా వస్తాము. ఎక్కువ కార్లు ఉంటేనేమో కింద ఉంటుంది పార్కింగ్. కార్లు పెద్దగా ఏం లేకపోతే ఇక్కడ కూడా పార్కింగ్ ఉంటుందన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి మంచిగా ట్యాప్ కూడా ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ వాహన సేవ స్టార్ట్ చేసేసారు. అంటే మేము ఎప్పుడు పోయినా లేట్ అయిపోతాం కదా, ఎప్పుడు పెందలాడిపోయాం మేము అసలు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ప్రదక్షిణాలు స్టార్ట్ అయిపోయినాయి. మేము లాస్ట్ 2 ప్రదక్షిణాలకే వెళ్ళగలిగాము. ప్రదక్షిణాలు అయితే చాలా బాగా చేశారు. అంటే వాహన సేవ అన్నారు. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఉగాండాలో. ఆల్రెడీ 2 టైమ్స్ చేశారు నేను ఉన్నప్పుడు, బట్ నేను మిస్ అయిపోయాను అనమాట. ఇదే ఫస్ట్ టైము. అంటే 1 వీక్ నుంచి జరుగుతాయి, బట్ అయితే నాకు తెలీదు జరుగుతున్న విషయం. ఇప్పుడు తెలిసింది కాబట్టి అక్క వాళ్ళు వచ్చారు. సో అక్క వాళ్ళతో పాటు కలిసి వచ్చాను నేను. కానీ చాలా అంటే చాలా బాగుంది. వీకెండ్స్లో అయితే ఇంకా బాగుంటుంది. ఈ వాహన సేవ జరిగిన తర్వాత రోజు అయితే పిల్లలది ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయంట. నాకైతే రావడానికి కుదరలేదు కాబట్టి రాలేకపోయాను నేను. కానీ వాహన సేవ చేసేప్పుడు దాన్ని ఆ రథంలాగా ఉంటుంది కదా, ఎవరైనా లాగొచ్చు అనమాట. కొంచెం సేపు ఒకరు అలా పట్టుకుంటారు. మా వాడైతే అమ్మమ్మ కనిపించింది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఆంటీ కూడా మాకు రిలేటివ్సే అనమాట. అమ్మమ్మ అదే వాడికి అమ్మమ్మ అవుతుంది, నాకేమో ఆ అమ్మ అవుతుంది. సో ఇలా అక్క వాళ్ళు అదిగోండి, వాళ్ళందరూ ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అక్క వాళ్ళు అషితక్క ఇటు మీ అందరికీ తెలుసు, మిగిలిన వాళ్ళు కూడా ఫామ్లో ఉండేవాళ్ళే. అలా మనం లాగచ్చు. లాగడం అంటే మనం పెద్ద లాగేదేం లేదు. పాప మా అంకుల్ కష్టపడి లాగుతున్నారు. జస్ట్ మనం వచ్చేసి చేయి పెడతాం అంతే. వీళ్ళ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కొంచెం దూరం అంటే గుడికి ప్రతి దిక్కన ఎక్కడైతే స్వామివారు ఉంటారో ప్రతి చోట హారతి మనకి ఇస్తారనమాట. అలా ఆపిన ప్రతిసారి ఇంకొకరు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మన ఇష్టం, ఇప్పుడే కాదు మళ్ళీ ఇంకొకసారి మనం వెళ్ళి అది వాహన సేవలో మనం చేసి లాగాలి అనుకుంటే మళ్ళీ వెళ్ళచ్చు. అలా మావాడైతే నేను వెళ్ళి లాగేటప్పుడు మావాడు నేను వస్తా అని వెళ్ళాడు. సరే అని చెప్పి మా వాడిని కూడా తీసుకొని పోతే నెక్స్ట్ కూడా నేను రాను అని అది పట్టుకొని లాగే పనిలోనే ఉన్నాడు. అంకుల్ అయితే మా వాడికి ఎక్కడ తగులుతుందా అని చెప్పి పక్కకు తీసుకొని వస్తున్నారనమాట. కానీ ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇప్పుడనే కాదు, ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం మేలోనే స్టార్ట్ అవుతాయంట. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో మనకు తెలియదు కాబట్టి నేను స్టార్టింగ్లో వెళ్ళలేకపోయాను. స్టార్టింగ్ అంటే ఇది కూడా ఏం ఎండింగ్ కాదు, దీని తర్వాత కూడా జరుగుతున్నాయి. బట్ సండే అయితే ఇంకా బాగా చేస్తారంట. ఐ హోప్ సండే వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటున్నా. కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి వీడియో తీసి మీకు కూడా చూపిస్తాను. ఇలా ఆ కింద నుంచి వస్తే మంచిదంట. నాకైతే తెలియదు ఎందుకు రావాలి, వస్తే ఏం మంచిది అని చెప్పి నన్ను అయితే అడగొద్దు. నాకు కూడా తెలీదు, పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ళు చేసినట్లు నేను కూడా వెళ్ళి కింద నుంచి వచ్చానమాట. మా వాడిని కూడా కింద నుంచి రారా అని చెప్తే మధ్యలో వెళ్ళి కూర్చొని ఆడుతున్నాడు. ఇంక దాని కింద మా వాడే కాదు, ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి వెళ్ళి మధ్యలో కూర్చుంటున్నారనమాట. కూర్చొని ఆడుతున్నారు. మిగిలిన వాళ్ళకి సైడ్ ఇవ్వకుండా మా వాడిని అయితే దామ్మ బయటికి రామ్మ అంటే వచ్చేసి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. పూజారి దగ్గరికి వెళ్ళేసి ఒక యాపిల్ కూడా తీసుకొని తింటూ ఉన్నాడు. తినడం అంటే వాడి తిండి మామూలుగా ఉండదులేండి. ఆ యాపిల్ ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంది. ఆ యాపిల్ అయిపోయిన తర్వాత అందరు యాపిల్ తీసుకొని సైలెంట్గా వచ్చేసి పక్కన పూల చెట్లు ఉంటే ఆ పూల చెట్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. మేమైతే కింద నుంచి అలా నడుచుకుంటూ వచ్చాము. నా తర్వాత అక్క వాళ్ళు కూడా వెళ్ళేసి కింద నుంచి అలా వచ్చారు. కానీ అలా వస్తే చాలా మంచిదంట ఆ వాహన సేవ అయిపోయిన తర్వాత. ఇది అయిపోయింది, ప్రదక్షిణాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత అక్కడ దిష్టి తీశారు. దిష్టి తీయడం అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ కింద నుంచి రానిచ్చారు.
తర్వాత ఏంటంటే ఇక్కడ పాటలు కూడా పాడారు, బట్ నాకు రికార్డ్ చేయడానికి కుదరలేదు, కాబట్టి నేనే వాయిస్ ఇస్తున్నాను అనమాట. పాడమని నన్ను అడగద్దు, నేను పాడితే మీరు తర్వాత నుంచి వీడియోలు కూడా చూడడం మానేస్తారు, అంత మంచిగా ఉంటుంది అనమాట మనం పాడితే. కాబట్టి నన్ను పాడమని మాత్రం చెప్పొద్దే. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడనే అర్చన, అన్నీ ఏది కావాలన్నా అక్కడనే అర్చన చేస్తారు. ఇదైతే లోపల ఎంట్రన్స్ అనమాట. లోపలైతే వీడియోలు తీయనియరు, బట్ నేనైతే రిస్క్ చేసి వీడియో తీశాను. కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమనుకోవద్దు, ఎందుకంటే మన వెనకాలే వస్తారు. అక్కడ సెక్యూరిటీ అనే కాదు, మన వాళ్ళు ఎవ్వరు చూసినా కూడా వీడియోలు తీయకూడదండి అనే చెప్తారు. అక్కడ ఏమేమి స్వాములు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అయితే చూడండి, ఎందుకంటే నాకు కూడా క్లారిటీగా తెలీదు. నేను వీడియోలు తీసే కంగారులు ఏ స్వామి ఎక్కడ అనేది కూడా నేను గుర్తుపెట్టుకోలేకపోయాను. ఎందుకంటే ఇదైతే మెయిన్ వెంకటేశ్వర స్వామి అనమాట, ముందుంది కదా అది. ఎవరు చూసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తిట్టేస్తారనమాట, ఏమ్మా బుద్ధి లేదా అన్నట్లు. అంటే అంత హార్డ్గా అయితే తిట్టారు, కానీ తీయకూడదు కదమ్మా, తెలిసి కూడా ఎందుకు తీసావు అని మాట్లాడతారు కదా అని చెప్పి నేనైతే సీక్రెట్గా వీడియో తీశాను. మాదైతే దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు, పులిహోర. ఇదైతే మామిడికాయ పులిహోర, చాలా బాగుంది పులిహోర. మనం కొంచెమే కాదు, మనకి బాక్స్లో కావాలన్నా కూడా పెట్టిస్తారనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి హోమం చేశారు. మేము వచ్చేసరికి హోమం అయిపోయిందంట. అయిపోయిన తర్వాత మాకు తెలిసింది హోమం కూడా చేశారని చెప్పి. హోమం దగ్గర అయితే చాలా బాగుంది, వినాయకుడిని కలశం పెట్టారు అండ్ చాలా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా మేము తినేసి అక్కడి నుంచి మళ్ళీ కింద అన్నదానం కూడా ఉంది, భోజనాలు. ఇది ఓవర్ వ్యూ అనమాట. చుట్టూతో అయితే చాలా బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనం తిరుపతి వెళ్తే మనకి ఎంత పీస్ఫుల్ అనిపిస్తుందో ఇక్కడ మాకు ఉగాండాలో ఈ బాలాజీ టెంపుల్కి వస్తే కూడా అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే మంత్లీ 2 times అయినా వెళ్తానమాట, ఎందుకంటే కొంచెం నాకు మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట ఇక్కడికి వస్తే. అందువల్ల నేను మంత్లీ కనీసం 2 times అయినా వెళ్తాను. ఇదైతే చుట్టూత పచ్చగాను చాలా బాగుంటుంది. ఇదైతే ఇక్కడ ఒక స్వామి ఉన్నారు, ఫ్రంట్ వ్యూ ఇది. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక స్వామి కనిపిస్తున్నారంట. అశు వెళ్ళి వీడియో తీశాడు, నేనైతే తీయలేదు. మా వాడైతే గంట కొట్టే పనిలో ఉన్నాడు, అందుకని అశు వెళ్ళిపోయాడు. మా వాడు ఎక్కడ చూసినా కానీ గంట కనిపిస్తే చాలు గంట కొట్టే పనిలోనే ఉంటాడు. అదైతే రథోత్సవం కూడా జరుగుతుంది. ఆ రథం చూడండి చాలా బాగుంది. ఇది గుడి మొత్తం. ఇక్కడి నుంచి కిందకి మనం స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి. ఇదైతే గుడి బయట ఆవులు మేపుకుంటున్నారు, అక్కడ అన్నదానం జరుగుతుందన్నమాట. ఆ ప్లేస్లో మనం కిందికి వచ్చేసి సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇటు నుంచే కాదు ఇంతకుముందు పైనుంచి వ్యూ చూపించాను కదా, అక్కడి నుంచి కూడా రావచ్చు లోపలికి అటు బ్యాక్ సైడ్ నుంచి కూడా వచ్చి లోపలికి రావచ్చు. బట్ మేము ఏంటంటే ఇంకెందుకులే అందరు ఇటు ఉన్నారు కదా అని ఇటు నుంచి వచ్చేసాం. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం చేస్తారు. ఆదివారమే అని ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ ఆదివారాలే వస్తారు, ఎందుకంటే వీక్ డేస్ మొత్తం ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ సాటర్డే సండే ఎక్కువ వస్తారు. ఇదైతే మొత్తం డైనింగ్ ఏరియా. మాకైతే భోజనాల్లో ఆ రోజైతే మాత్రం మామిడికాయ పచ్చడి, బూందీ, చపాతీ, రైస్, మళ్ళీ వంకాయ కర్రీ, పప్పు, రసం, మజ్జిగ ఇచ్చారు. అన్నీ చాలా బాగున్నాయి. చక్కెర పొంగల్ పెట్టారు, అదైతే ఇంకా హైలైట్ అనమాట. అసలు స్వీటే తినని మా వాడైతే చక్కెర పొంగల్ తిన్నాడు సైలెంట్గా. మజ్జిగ కూడా చాలా బాగుంది. మేమైతే భోజనం అంతా తినేసిన తర్వాత ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు అదే భోజనం తింటారు. అంటే టూ మచ్ స్పైసీ ఉంటే తినరు, నార్మల్గా ఉంటే తింటారు, కానీ అలవాటైన వాళ్ళు తింటారు. ఈ చాలా రోజు ఫ్లవర్స్ ఉన్నాయి, ఎందుకు అంటే ఆ రోజు నైట్కి కూడా పూజ ఉంది. పూజకి దానికోసం అని చెప్పి మాలలు కట్టడానికి వాటి కోసం అని చెప్పి తీసుకొని వచ్చారు. వీటన్నిటినీ నల్లోళ్ళే కూర్చొని మాలలు కడతారు. నల్లోళ్ళు అంటున్నానని ఏమనుకోవద్దు, మాకు ఇక్కడ అలా అలవాటైపోయింది, అందువల్ల నేను అలా అన్నాను. దానికోసం మీరేమీ నన్ను తిడుతూ కామెంట్లు అయితే పెట్టద్దు ప్లీజ్. ఇలా అన్ని దండలు కట్టేసి ఆ రోజుకి నెక్స్ట్ డేకి వాడతారనమాట.
ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.